హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. రోజు తినే ఒక ముద్ద కంటే ఎక్కువగానే ఇష్టంగా తినేస్తారు. ముందుగా దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. వీటిని నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కాస్త సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల కూర అన్నంలోకి చాలా బావుంటుంది. అలానే చపాతీలోకి కూడాను బావుంటుందండి. మీరు ఇలానే కట్ చేయాలని లేదు. రౌండ్‌గా కూడాను కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకొని చేతితో గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల దొండకాయలోని నీరు మొత్తం బయటకొస్తుంది. అలానే ఉప్పు కూడాను దొండకాయ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా వాటర్ మొత్తం బయటకొచ్చిన తర్వాత ఇలా పిండుతూ వాటర్ మొత్తం తీసేసి దొండకాయ ముక్కలు మాత్రమే ఒక ప్లేట్‌లోకైతే తీసి పెట్టుకుందాము అండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 2.5 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుతూ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నామంటే దీనిలోని తేమ మొత్తం పోయి కాస్త ఆయిలు బయటకొచ్చి ఇలా దొండకాయలు కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసేసి వేసుకుందాము అండి. దొండకాయలు కాస్త వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేయడం వల్ల దొండకాయతో పాటు ఉల్లిపాయ కూడాను చక్కగా వేగుతుంది. అలా కాకుండా ముందుగానే వేసామంటే ఉల్లిపాయ మాడిపోతుంది. చూడండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడాను వేసి కలుపుతున్నాను. మనకి దొండకాయ వేగుతూ ఉన్న లోపల ఒక వెల్లుల్లిపాయను తీసేసుకొని పైన ఉన్న పొట్టు తీసి ఒక ప్లేట్లో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసి, ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని మనము ఇలా పప్పు గుత్తితో దంచుకున్నామంటే మరీ మెత్తగా అవ్వకుండా కచ్చాపిచ్చాగా దీన్ని దంచుకోవాలండి. మిక్సీ జార్‌లో వేస్తే సరిపోతుంది కదా అనుకోకండి. మిక్సీ జార్‌లో వేస్తే మెత్తగా అవుతుంది. ఈ కూరకి ఇలా దంచుకుంటేనే బావుంటుందండి. చూడండి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా దంచుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి దొండకాయ అయితే చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటే సరిపోతుంది. దీంట్లో మనం దంచిన వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమాన్ని వేసేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది వెయ్యగానే ఇల్లు మొత్తం గుమగుమలతో చాలా బావుంటుందండి. ఎక్కువ హడావుడి లేకుండా రుచిగా రావాలంటే దొండకాయ వేపుడు ఇలానే బావుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత కారం కూడాను వేసేస్తున్నాను. ఈ దొండకాయ వేపుడులో కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. చూసి వేసుకోండి. చూడండి మనకి కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడే మనకి ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా దొండకాయ ఫ్రై ఇలా ఉంటేనే బావుంటుంది. వేడి వేడి అన్నంలో, చపాతీలో సూపర్‌గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.